అందరికీ నమస్కారం. అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చిన మాటలు అడ్డదిడ్డంగా మాట్లాడుతూ, మీసాలు మెల్లేస్తూ, తొడలు కొడుతూ, మాకంటే తోపులు ఎవరూ లేరంటూ మాట్లాడిన చాలామంది రాజకీయ నాయకులు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగులో ఉన్నారు. అందులో ప్రప్రథమంగా చూసుకుంటే గనక కొడాలి నాని. హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను, మరి 6 నెలల్లో వస్తాను, రోడ్ల మీద ధర్నాలు చేస్తాను, ఊడ్చేస్తాను, పొడి చేస్తాను అంటూ బీరాలు పలుకుతున్నా కానీ ఇంకో 6 నెలల్లో వచ్చే పరిస్థితి కూడా కానరాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనుక వల్లభనేని వంశీని చూసిన తర్వాత కొడాలి నానికి కూడా ఒక భయం మొదలైంది. వల్లభనేని వంశీ అయినా కొంచెం నార్మల్గా బయటకు వస్తాడేమో, తన ఆరోగ్య దృష్ట్యా తను నడవలేని స్థితిలో బయటకు వస్తాడేమో అన్న భయంతో కొడాలి నాని పరారీలోనే ఉన్నాడు. ఇక విషయానికి వస్తే కనుక వల్లభనేని వంశీ ఎక్కడ? ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది ఇప్పుడు? గత కొంతకాలంగా గన్నవరం నియోజకవర్గంలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ మధ్య చీలికలు తెచ్చే విధంగా, ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ మనస్పర్ధలు వచ్చే విధంగా ప్రవర్తించిన వల్లభనేని వంశీ డిసెంబర్ 17వ తారీఖు నుంచి కనుమరుగైపోయాడు. ఏం జరిగింది డిసెంబర్ 17న? డిసెంబర్ 17 నుంచి తన ఫోన్ ఆఫ్ చేసుకొని మాయమైపోయిన వల్లభనేని వంశీ. ఏం జరిగింది? 17వ తారీఖున ఏం జరిగింది? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అండర్ గ్రౌండ్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కనుక వల్లభనేని వంశీ గతంలో చేసిన దౌర్జన్యాల మీద వరుసపెట్టి కేసులు నమోదవుతున్నాయి. దాంట్లో భాగంగానే దాదాపు 100 రోజుల పైగా, అంటే 125 రోజులు దగ్గర జైల్లో గడిపిన వల్లభనేని వంశీ అనారోగ్య కారణాలతోటి బయటకు వచ్చిన తర్వాత సరికొత్తగా విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. అతను చేసిన దౌర్జన్యాలన్నీ బయటకు వస్తున్నాయి. డిసెంబర్ 15న సునీల్ అనే వ్యక్తి, వల్లభనేని వంశీ అతని అనుచరులు తనని 2024 జూన్లో కిడ్నాప్ చేసి బెదిరించి చంపేస్తామని బెదిరించారు. నన్ను కొట్టారు, తీవ్రంగా కొట్టారు. అందులో వల్లభనేని వంశీ ప్రధానంగా ఉన్నారు, అతని అనుచరులు ఉన్నారంటూ ఒక కేసు అయితే ఫైల్ చేశారు. ఎక్కడ ఫైల్ చేశారు? విజయవాడలో ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. విచారణ జరుగుతున్న సందర్భంలోనే వల్లభనేని వంశీ గాయబ్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అనుచరులకు కూడా కనపట్టలేదు. గన్నవరంలో మిస్సింగ్. ఒకప్పుడు మహిళల్ని, ముఖ్యంగా తనకి సీట్ ఇచ్చి పార్టీలో అవకాశం ఇచ్చి అతన్ని ఎమ్మెల్యేగా తీర్చిదిద్దిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సతీమణిని నోటికొచ్చినట్టు మాట్లాడారు. అలాగే నారా లోకేష్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడారు. మరి ఈ రోజు ఏమైంది? పారిపోవాల్సిన అవసరం ఏముంది? అటెంప్ట్ మర్డర్ కేసే పడింది, ఎదుర్కోవాలి కదా. పరిగెత్తుకుంటూ వెళ్ళి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశాడు. బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది ఒక చోట, రెండో చోట ట్రై చేస్తున్నాడు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరమే ఉంది వంశీ. పారిపోవటం ఎందుకు? పరారీలో వల్లభనేని వంశీ అని టైటిల్ పెట్టుకోవాల్సి వస్తుంది కదా. పరారీలో వల్లభనేని వంశీ. డిసెంబర్ 17న ఏం జరిగింది? నీ మీద కేసు నమోదైంది. ఒక కేసు నమోదైతేనే పరారీలో ఉన్నాడు అనుకుంటున్నారా? కాదు, 1 కాదు, 2 కాదు, ఎన్ని దౌర్జన్యాలు చేయాలో తన అధికారంలో ఉన్న నాళ్ళు అన్ని దౌర్జన్యాలు చేశాడు. అందులో మచ్చుకు కొన్ని చెప్తాను. 2023లో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన తర్వాత అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఏదైతే గనక గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాడు, సత్యవర్ధన్ని, ఆ కేసులో సత్యవర్ధన్ ఏదైతే గనక సాక్షిగా ఉన్నాడో ఆ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడు. గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో A71 కేసులో ఉంటే సత్యవర్ధన్ని, అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ని ఏదైతే గనక కిడ్నాప్ చేశారో SC/ST కేసుతో పాటు A1గా కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే చూస్తే గనక అక్రమ మైనింగ్, దుకాణాల కూల్చివేత, నకిలీ ఇంటి స్థలాలు, ఎన్ని కేసులు ఉన్నాయి. ఒక పక్కన విచారణకు రావట్లేదు. అయితే గనక రోజువారీ, వారానికి ఒక్కసారి వచ్చి బెయిల్కి సంబంధించిన సంతకం ఎక్కడైతే స్టేషన్లో పెట్టాలో ఆ స్టేషన్కి రావట్లేదు, ఎక్కడికి రావట్లేదు. 41A నోటీస్ ఇచ్చినా స్పందన లేదు. ఏమయ్యాడా అని చెప్పి పోలీసులు ఇంటికి వెళ్తే గనక పోలీసులను చూసి పారిపోయాడు, లేదంటే గనక ఏమైపోయాడో తెలియదు. కానీ వల్లభనేని వంశీ పరారీలో వల్లభనేని వంశీ అని చెప్పి అనుచరులకు కూడా కనపడకుండా
అనుచరులకు కూడా కనపడకుండా ఫోన్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నాడు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి నా వెనకమాల ఉన్నాడు, మళ్ళీ గన్నవరంలోకి మీరు తిరిగి రాకపోతే వేరే వాళ్ళని చూసుకుంటాడనుకొని గన్నవరంలోకి అడుగుపెట్టి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. ఇప్పుడు ఏమైంది? కేసు పడంగానే పరారీగా అయ్యావా? ఎందుకు వల్లభనేని వంశీ? సిగ్గుండాలి కదా కొంచెం, కాదు కొంచెం అన్నా. మనిషి అన్న తర్వాత కొంచెం సిగ్గు శరం అనేది ఏడవాలి మనకి. ఆ సిగ్గు శరం నీకు ఎలాగో ఏడవాల. మనుషుల్ని చంపుతాం, కొడతాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే 5 సంవత్సరాలు సాగింది. దాని పర్యవస్థానమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. పారిపోవాల్సిన కర్మేంటి? ఎమ్మెల్యేగా పనిచేసావు కదా, ఎంపీగా పనిచేసావు, ఎమ్మెల్యేగా పనిచేసావు. ఏమైంది ఇప్పుడు? జగన్ని నమ్ముకున్న వాళ్ళందరూ జైళ్ళ పాలు అవుతున్నారు. రాజకీయ సన్యాసం అవుతుంది చివరికి. నీకు గాని కొడాలి నానికి గాని ఇద్దరికి రాజకీయ సన్యాసమే మిగిలింది. ఉంటాం మరి.